చూసుకున్నట్టయితే భారీగా నామినేషన్లు చివరి రోజు 160కి పైగా దాఖలు. అర్ధరాత్రి దాకా కొనసాగిన స్వీకరణ మొత్తం నామినేషన్లు 250 దాటే అవకాశం. RRR ఫార్మాసిటీ బాధిత రైతులు విశ్రాంత ఉద్యోగుల నామినేషన్లు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నుంచే కాకుండా దాదాపుగా నిన్న ఒక్కరోజే లాస్ట్ రోజు కావడంతో నిన్న 12 వరకు కూడా నామినేషన్లు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే దాదాపుగా 160కి పైగా దాఖలైనాయి. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల నుంచి విసుగు చెందిన వారు అంటే బయట నుంచి ఎవరైతే ఈ RRR అలాగే ఫార్మాసిటీ బాధిత రైతులు అలాగే మనం చూసుకున్నట్టయితే విశ్రాంత ఉద్యోగులు ప్రధానంగా నామినేషన్లు వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ పార్టీల నుంచి అవ్వదు ఏదైతే ఈ RRR కానీ లేదా బాధిత రైతులే కానీ ఫార్మాసిటీ వాళ్ళే కానీ ప్రధానంగా విశ్రాంత ఉద్యోగులే కానీ వీటికి విసుగు చెంది ఈ పార్టీల నుంచి విసుగు చెంది మరి దాదాపుగా చాలా మంది నామినేషన్లు చేయడం జరిగింది. 160కి పైగా నామినేషన్లు వచ్చాయి. మొత్తం మీద 250 నామినేషన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది మరి ఈసారి ఈ ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా చిన్న చిన్న కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఎవరైతే విసుగు చెంది ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టే